అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిష్ హనంకొండ. మన శరీరాన్ని కాపాడాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని దాడి చేస్తే ఆ వ్యాధినే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ లేదా SLE అంటారు. ఇది నిశ్శబ్దంగా అనూహ్యంగా దాడి చేసే ఆటో ఇమ్యూన్ వ్యాధి. సో అసలు ఈ SLE అంటే ఏమిటి? సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. సాధారణంగా మన ఇమ్యూన్ సిస్టమ్ వైరస్, బ్యాక్టీరియా నుండి మనల్ని రక్షిస్తుంది. కానీ లూపస్ లో అది గందరగోళానికి గురై ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది. ఇది ప్రభావితం చేసే అవయవాలు ఏంటంటే చర్మం, కీళ్లు అంటే జాయింట్స్, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు. అందుకే దీన్ని సిస్టమిక్ అంటారు, అనగా శరీరంలో అనేక భాగాలను ప్రభావితం చేయగలదు. మరి ఎవరికి ఎక్కువగా వస్తుంది? ముఖ్యంగా 15 నుంచి 45 సంవత్సరాల మధ్య మహిళలకు ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో ఆటో ఇమ్యూన్ వ్యాధుల చరిత్ర ఉన్న వారికి ప్రమాదం ఎక్కువ. అలాగే మహిళలకు ఇది పురుషుల కంటే సుమారు 9 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు చూస్తే గనక చెంపలపై సీతాకోక చిలుక ఆకారపు దద్దుర్లు వస్తాయి, కీళ్ల నొప్పి మరియు వాపు, తీవ్రమైన అలసట, జ్వరం, జుట్టు రాలడం, కాళ్ల వాపు. ఇది ముఖ్యంగా కిడ్నీ ప్రభావితం అయితేనే ఉంటుంది. కిడ్నీలు ప్రభావితం అయితే లూపస్ నెఫ్రైటిస్ అనే తీవ్రమైన సమస్య కలగవచ్చు. సో ఎలా నిర్ధారిస్తారు? బ్లడ్ టెస్ట్, ANA పరీక్ష, దీన్నే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ అంటాం. యాంటీ-DS DNA పరీక్ష, మూత్ర పరీక్ష కిడ్నీ సమస్యల కోసం, మరియు రోగ లక్షణాల ఆధారంగా మూల్యాంకనం. ఒక్కటే పరీక్షతో నిర్ధారణ సాధ్యం కాదు. లక్షణాలు ప్లస్ పరీక్షల ఆధారంగా నిర్ణయిస్తారు. చికిత్స చూస్తే గనక ఇది పూర్తిగా నయం చేసే ఔషధం లేదు, కానీ నియంత్రణలో ఉండవచ్చు. చికిత్సలో నొప్పి తగ్గించే మందులు, స్టెరాయిడ్లు, ఇమ్యూనోసప్రెసివ్ మందులు, హైడ్రాక్సిక్లోరోక్విన్. సమయానికి చికిత్స తీసుకుంటే అవయవ నష్టం నివారించవచ్చు. సో లూపస్ అంటువ్యాధి కాదు, ఇది అంతిమ తీర్పు కాదు. సకాలంలో గుర్తిస్తే సరైన చికిత్సతో రోగులు సాధారణ జీవితం గడపగలరు. అసాధారణ అలసట, కీళ్ల నొప్పి, చర్మ దద్దుర్లు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సో చివరిగా చెప్పేది ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన రక్షకుడు, కానీ అది మనపై తిరిగితే అవగాహనే మన రక్షణ. ఇలాంటి మరిన్ని మంచి ఆరోగ్య సమాచార వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.